ప్రజావాణిలో ప్రతిసారి వచ్చే సమస్యలపైనే ఫిర్యాదులు వచ్చాయన్నారు జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఎన్నికల కారణంగా 3 నెలల కార్యక్రమానికి బ్రేక్ పడిందని మళ్ళీ ఈ రోజే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రాపర్టీ ట్యాక్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ వంటి సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వర్షాలతో వచ్చే సమస్యలపై ఫోకస్ చేశామన్న జేహెచ్ఎంసీ మేయర్ గతంతో పోల్చితే పరిస్థితులు బాగా మెరుగయ్యాయన్నారు. 778 కోట్ల రూపాయలతో నాలాల రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టామని, వర్షాలు పడినప్పుడు సిబ్బంది వెంటనే స్పందిస్తున్నారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఎలక్షన్ కోడ్ కారణంగా గత కొంతకాలంగా గ్యాప్ వచ్చిన ప్రజావాణి కార్యక్రమం మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొదలైంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మి గారు, ఈరోజు మీరు ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ప్రజల నుండి మీరు తెలుసుకున్నారు? ఎవ్రీ టైం వచ్చే సమస్యలే ఈసారి కూడా. అంటే మాకు టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి, సో ఇట్లాంటి చిన్న చిన్నవి, లైట్స్, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రైనేజ్, ఎన్నో సమస్యలు. అంటే ఒక సివిక్ నీడ్, ఒక పర్సన్కి ఒక సివిక్ నీడ్ అంటే వాళ్ళకి ఏవి నీడ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ గ్రీవియన్సెస్కి వాళ్ళు వస్తారండి ఇక్కడికి. వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈరోజు ఆఫ్టర్ ద కోర్ట్, ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ ప్రజావాణి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే చాలామందికి కూడా ఇంకా తెలవలేదు ప్రజావాణి స్టార్ట్ అయిందని. అందుకే ఈరోజు చాలా మినిమం గ్రీవియన్స్ వచ్చాయి. 2020 లోపల ఎప్పుడైతే వర్షం అంటే కూడా సడన్గా అప్పుడైతే 2020లో వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అట్లాంటి రెయిన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 15 days to 1 month కూడా లాట్ ఆఫ్ కాలనీస్ వాటర్లోనే ఉన్నాయి. ఇవాళ మీరు ఆ పరిస్థితి చూడట్లేదండి. మీరు ఏదైతే చెప్తున్నారో రోడ్ల మీద అవర్స్ టుగెదర్, అది తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే మేము స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అంటే 778 crores పెట్టి ఈరోజు మేము ఎస్ఎన్డిపి కింద నాలా రీటైనింగ్ వాల్స్ కట్టడం కానీ, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాక ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కూడా లేదు. నేను మేయర్ అయిన దగ్గర నుంచి నాకు తెలుసు ముందు ఎట్లుండిందో ప్రాబ్లం. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు. వీఆర్ కాలింగ్ అవర్ టీమ్స్, ఇమీడియట్గా దే ఆర్ కమింగ్, ఇన్ అ డే ఇట్ ఈస్ డన్. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంతో పాటు వరద నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళికతో ముందడుగేస్తాం, త్వరలోనే సమస్యలకు చెక్ పెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.